నాకు మేకప్ నేర్చుకోవడానికి ఎంత ఖర్చయింది అని అడుగుతున్నారు. ఎంత ఖర్చయిందో వీడియో లాస్ట్‌లో చెప్తాను. దానికంటే ముందు ఈ మనీని అడ్జస్ట్ చేయడానికి నేను ఎంత స్ట్రగుల్ అయ్యానో ఈ వీడియోలో చెప్తాను. నాకు మేకప్ నేర్చుకోవాలనే ఇంట్రెస్ట్ వచ్చిన తర్వాత నేను అకాడమీస్ అండ్ పేజెస్ చూడడం స్టార్ట్ చేశాను ఇన్‌స్టాగ్రామ్‌లో. అండ్ ఎంక్వైరీస్ చేయడం స్టార్ట్ చేశాను. అప్పుడు నేను రియలైజ్ అయింది ఏంటి అంటే ఇది అనుకున్నంత ఈజీగా తక్కువ బడ్జెట్‌లో అయిపోదు. కొంచెం ఎక్కువనే పడుతుంది అని చెప్పి నేను రియలైజ్ అయ్యాను. ఏ కోర్స్ చూసినా లాక్స్‌లోనే ఇన్వెస్ట్ చేసేటట్టే ఉంది. థౌసండ్స్‌లో అయితే అస్సలు లేదు. లాక్స్ అంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళకి చాలా పెద్ద విషయం. అలా అప్పుడు ఆ థాట్ వదిలేసాననమాట మేకప్ నేర్చుకోవాలనే థాట్. కానీ ఎలాగైనా నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ అయితే ఉంది. స్టార్టింగ్ మా వాళ్ళేదో నేను టైమ్ పాస్‌కి కోర్స్ చేస్తా అనుకున్నారు. అందుకే లైట్ తీసుకున్నారు. దాని తర్వాత నా ఇంట్రెస్ట్ చూసి మా పేరెంట్స్ గోల్డ్ బ్యాంక్‌లో పెట్టి నాకు మనీ తీసుకొచ్చి ఇచ్చారనమాట. సో, ఆ మనీ పట్టుకొని నేను చెన్నై ఎళ్ళాను మేకప్ నేర్చుకోవడానికి. నేను చెన్నై ఎళ్ళే రోజు నైట్ బస్ ఎక్కేటప్పుడు నా లోపల మిక్స్డ్ ఫీలింగ్స్ అనమాట. గోల్డ్ తాకట్టు పెట్టి మనీ తీసుకొని ఎళ్తున్నాను. నేను అసలు ఇది తీసుకునేది రైట్ స్టెప్పా? రాంగ్ స్టెప్పా? నేను దాని తర్వాత అసలు సక్సెస్ అవ్వగలనా లేదా అని ఎంతో భయాలతోటి చెన్నై ఎళ్ళాను నేను. సో, బ్యాంక్‌లో వచ్చిన డబ్బులు కోర్స్ నేర్చుకోవడానికి సరిపోయాయన్నమాట. కానీ దాని తర్వాత కోర్స్ నేర్చుకున్న తర్వాత మేకప్ ప్రొడక్ట్స్ కొనాలి, కిట్ బిల్డ్ చేయాలి. దానికి నా దగ్గర మళ్ళీ ఒక్క రూపాయి కూడా లేవు. ఇంట్లో అడగడానికి వాళ్ళు ఉన్నదంతా నాకే ఇచ్చేసారనమాట. సో, ఇంటికొచ్చిన తర్వాత ఏం చేయాలో నాకు అప్పుడు అర్థం కాలేదు. ఇంత డబ్బులు పెట్టి నేర్చుకున్నాను. ఎక్కడ స్టార్ట్ చేయాలి? మళ్ళీ జీరోకే వచ్చేసానా అని ఫీల్ అయ్యాను చాలా. అప్పుడు చాలామంది మా రిలేటివ్స్‌ని కూడా లైక్ ఇంట్రెస్ట్‌కి మనీ అడిగాను నేను. అసలు ఆ కోర్స్‌లో ఏం ఇన్‌కమ్ ఉంటది? ఏం చేస్తావు నువ్వు? నువ్వు అసలు మాకు మనీ రిటర్న్ ఎలా ఇస్తావు? అని చెప్పి వాళ్ళు ఇవ్వలేదనమాట నాకు. ఆ టైంలో నాకు ఎవరిని అడగాలో కూడా తెలియదు. అప్పుడు నాకు హెల్ప్ చేసింది మా అక్క వాళ్ళ ఫ్రెండ్స్ అనమాట. నాకు ప్రొడక్ట్స్‌కి ఎంత అవసరం ఉంటదో అంత హెల్ప్ చేశారు వాళ్ళు. మళ్ళీ నేను వాళ్ళకి రిటర్న్ ఇచ్చేంత వరకు నాకు ఎప్పుడు ఇస్తావని కూడా అడగలేదు. ఏ షూరిటీ కూడా నా దగ్గర తీసుకోలేదు వాళ్ళు. అందుకే నేను రిలేటివ్స్ కంటే ఫ్రెండ్సే సపోర్ట్ చేస్తారని చెప్పాను. వాళ్ళ మనీ నేను 3 మంత్స్‌లో రిటర్న్ చేశాననమాట వాళ్ళకి. సో, ఇంత కష్టపడి వచ్చాను ఈ ఫీల్డ్‌లోకి. మరి ఇదంతా మీకెలా అనిపించింది? అలాగే ఈ ప్రీ ప్లీటింగ్ ఎలా ఉందో కూడా కమెంట్ సెక్షన్‌లో కమెంట్ చేయండి.